కాలేజీలో ప్రేమ వ్యవహారాల గురించి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా? ముందు అబ్బాయి అమ్మాయి అంట పడతాడు, తర్వాత అమ్మాయి అబ్బాయి అంట పడుతుంది, చివరికి ఇద్దరు కలిసి లెక్చరర్ అంట పడతారు. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఒకరికొకరు ప్రామిసులు చేసుకుంటారు, కానీ పరీక్షలు వస్తే అంతా మర్చిపోతారు. అప్పుడు వాడు అన్నాడు, నువ్వు నాకు ఆరెంజ్ పండు లాంటిదానివి అని. నేను అడిగాను, ఎందుకురా అంత తీపిగా ఉన్నానా అని. కాదు, పీల్ చేసి పడేయొచ్చు అని. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి తెలుసా? ముందు అబ్బాయి అమ్మాయి అంట పడతాడు, తర్వాత అమ్మాయి అబ్బాయి అంట పడుతుంది, చివరికి ఇద్దరు కలిసి ప్రిన్సిపాల్ రూమ్ చుట్టూ తిరుగుతారు. కాలేజీలో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ ఇయర్ లో అందరూ సింగిల్, సెకండ్ ఇయర్ లో కొందరు మింగిల్. So in our office, promotions are like musical chairs, except the music is who had lunch with the boss last. So in our office, we have this one guy, let's call him Spreadsheet Suresh. His relationships update faster than his Excel files. ఆఫీస్ లో రాజకీయాలు అఫైర్లు మామూలే కదా. మా మేనేజర్ అయితే ప్రాజెక్ట్ డెడ్ లైన్ అడిగితే నవ్వుతాడు, కానీ అఫైర్ల గురించి అడగండి మొత్తం చిట్టా ఇప్పుతాడు.